Hello everyone, welcome to another new video. ఈ వీడియోలో మనం HTML ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి ట్యాగ్స్ అంటే మనకి HTML పేజ్లో కనిపించే ప్రతి కంటెంట్ అవుట్పుట్లో ఎలా రావాలి అనేది బ్రౌజర్కి అర్థమయ్యేలా చెప్పే వాటిని మనం ట్యాగ్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఎలా ఉంటాయి ఈ ట్యాగ్స్ అనేది చూద్దాం. See, this is how a tag looks like. ఇక్కడ చూసారా, లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ మధ్యన ఒక క్యారెక్టర్ అనేది ఉంది. ఏంటిది ఇది? దీన్నే మనం ట్యాగ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ ద ట్యాగ్స్ లుక్ లైక్. లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ మధ్యన ఒక క్యారెక్టర్ ఉంటుంది. దీన్ని ఏ ట్యాగ్ అంటామంటే మనం ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. ఓకే, అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఏంటి డిఫరెన్స్ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి? ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఫార్వర్డ్ స్లాష్. సో ఒక ట్యాగ్ ఎప్పుడైతే ఒక కంటెంట్ అనేది ఉంది అనుకోండి, ఆ కంటెంట్లో పర్టికులర్ ఒక స్పెసిఫిక్ లైన్ మాత్రం మీకు బోల్డ్ అవ్వాలి. ఎక్కడి నుంచి బోల్డ్ అవ్వాలి, ఎక్కడి వరకు బోల్డ్ అవ్వాలి అనేది డిసైడ్ చేయడానికి మనం ఈ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో బ్రౌజర్ విల్ అండర్స్టాండ్, ఓకే ఫలానా లైన్ దగ్గర నుంచి ఫలానా లైన్ వరకు మాత్రమే నేను ఆ కంటెంట్ని బోల్డ్ చేయాలి అని చెప్పి బ్రౌజర్ అర్థం చేసుకొని మనకి ఆ విధమైన అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కంటెంట్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేసాం, దిస్ ఈస్ ద మెయిన్ హెడ్డింగ్. సో H1 ఓపెన్ చేసాము, H1 క్లోజ్ చేసాము. సో ఈ కంటెంట్ వరకు మాత్రమే మనకి హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది. వీటినే మనం ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. జనరల్గా ట్యాగ్స్లో 2 టైప్స్ ఉంటాయి, పెయిర్డ్ ట్యాగ్స్, సింగిల్ ట్యాగ్స్. పెయిర్డ్ ట్యాగ్స్ అంటే దే ఆల్వేస్ కమ్ విత్ ద ఓపెనింగ్ అండ్ ద క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా, సింగిల్ ట్యాగ్స్ కూడా ఉంటాయి, నేను వాటిని కమింగ్ సెక్షన్స్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ యాట్రిబ్యూట్స్. ఏంటండి ఈ యాట్రిబ్యూట్స్? జనరల్గా ప్రతి ఒక్క ట్యాగ్కి కూడా సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫీచర్స్నే మనం యాట్రిబ్యూట్స్ అని అంటాము. ఆ యాట్రిబ్యూట్స్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఏమేమిటవి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీ ట్యాగ్ అనేది ఉందనుకోండి, పీ ట్యాగ్కి ఒక యాట్రిబ్యూట్ అని ఉంది. ఏంటిది యాట్రిబ్యూట్? లాంగ్వేజ్. తర్వాత వాల్యూ ఏముంది? EN US. చూసారా, ఏంటిది ఇది? The attribute name indicates what kind of extra information you are supplying about the element's content. It should be written in the lower case. What it means, మన ప్రతి ఒక్క ట్యాగ్కి కూడా డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా ఎక్స్ట్రా వాల్యూస్, ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది ఇవ్వచ్చు. అవి ఇవ్వాలి అంటే వాటిని మనం ఇలాగా స్పేస్ ఇచ్చి పర్టికులర్ యాట్రిబ్యూట్ని అసైన్ చేయాలి. ఆ అసైన్ చేయడానికి ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. తర్వాత అందులో ఏం వాల్యూ కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఆ వాల్యూస్ అనేది ఎప్పుడూ కూడా మనం లోయర్ కేస్లో ఇవ్వాలి. ఓకే, ద వాల్యూ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ సెట్టింగ్ ఫర్ ద యాట్రిబ్యూట్. ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద డబల్ కోట్స్. ఇది అనమాట అండి. ఎప్పుడైతే మనం వాల్యూ అనేది పాస్ చేస్తామో అది లోయర్ కేస్ లెటర్స్లో విత్ ద డబల్ కోట్స్ ఉండాలి. ఓకేనా? ఎస్, ఇక్కడ బాడీ, హెడ్డింగ్, టైటిల్. ఏంటిది ఇది? దిస్ ఈజ్ కాల్డ్ ఎనాటమీ ఆఫ్ ఎ HTML పేజ్. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఒక హ్యూమన్ బాడీ ఉందనుకోండి, హెడ్, నెక్, బాడీ, లెగ్స్, ఫుట్ ఇలా ఉంటాయి కదా, దీన్ని హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ అంటాం అనమాట. అలాగే మనకు ఒక HTML పేజ్కి కూడా ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. A page always should start with the HTML and close with the HTML. లేటర్ హెడర్ పార్ట్ ఉంటుంది కదండి, ఏంటి హెడర్ పార్ట్ అనేది చెప్తాను. హెడర్లో అగైన్ టైటిల్ అనేది ఉంటుంది, లేటర్ బాడీ అని ఉంటుంది. సో HTML అనే ఎంటైర్ పేజ్లో హెడర్ అనే సెక్షను, బాడీ అనే సెక్షను. ఈ హెడర్ సెక్షన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి, బాడీ సెక్షన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద పేజ్. ఇది మనకి ఎక్కడెక్కడైనా కనిపిస్తుందా? లేదు. రిజల్ట్లో ఓన్లీ ఏం కనిపిస్తుంది?
దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ ద పేజ్. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏది కంటెంట్ అయితే రాసామో అది మాత్రమే కనిపిస్తుంది. మరి ఈ హెడర్ ట్యాగ్లో ఇక్కడ రాసింది ఎక్కడికి వెళ్ళింది చూద్దాం. చూసారు కదా గైస్, ట్యాగ్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ కమింగ్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ ద HTML పేజ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వచ్చే వీడియోస్ ఏది కూడా మీరు మిస్ కారనమాట. ఈ కోర్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైవ్ మెంటర్షిప్, జాబ్ అసిస్టెన్స్తో కావాలి అనుకుంటే కిందున్న ఫామ్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. పిన్డ్ కామెంట్లో కూడా మీకు లింక్ అనేది దొరుకుతుంది.